నేటి దిన వాక్య ధ్యానం కొరకు 145వ కీర్తన 16వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద మానవులతో పాటు అనేక జీవులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. వాటిని గూర్చి 148వ కీర్తన 9వ చరణం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఫలవృక్షములు ఉన్నాయి, మృగములు, పశువులు, అలా నేలను ప్రాకే జీవులు, రెక్కలతో ఎగిరే పక్షులు, అంత మాత్రమే కాక మానవులలో భూమిని పరిపాలించే రాజులు, పలు దేశాలలో పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్త ప్రజలు, అంత మాత్రమే కాక వీరిపై అధిపతులు, న్యాయాధిపతులు, 12వ చరణములో మానవులలో యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, ఈ విధముగా వీరని వారని తేడా లేక అందరి ఆయన కోరికను తృప్తిపరిచేటటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. నాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నటువంటి కాలంలో 106వ కీర్తన 15వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగంలో వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, వారికి ఆహారం కావాలనుకున్నప్పుడు ఆయన పూరేళ్లను పంపించి వారి ఆకలిని తీర్చారు. దప్పిక కావాలనుకున్నప్పుడు బండలో నుండి ఆయన వారికి నీరిచ్చి వారి యొక్క దాహాన్ని తీర్చారు. ఈ విధముగా వారు కోరినది ప్రభు వారికి అనుగ్రహించినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కోరికలు అనేకములుగా ఉండవచ్చు, కానీ నిశ్చయముగా మన కోరికను తీర్చి మనల్ని తృప్తిపరచగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. 37వ కీర్తన 4వ చరణంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని కూడా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. భూమి మీద పలు ఆశలు, పలు కోరికలు మనం కలిగినటువంటి వారమై ఉండొచ్చు. అయితే దేవుని పట్ల మన విశ్వాసమును, ఆసక్తిని, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం కలిగి ఉండేటటువంటి కోరిక లేక వాంఛ అది దేవుని చిత్తానుసారమైనదిగా ఉంటుంది. నిశ్చయంగా దానివలన మనం ప్రయోజనం పొందుతామే కానీ ఏ విధమైనటువంటి నష్టాన్ని మన జీవితంలో మనం పొందం. గనుకనే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఎన్నో కోరికలు మనం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ దేవుని వాక్యం మరొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు అని మాట్లాడుతూ, మరి హత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకట్లేదు. 3వ వచనంలో మీరు అడిగినను మీకు భోగము నిమిత్తం వినియోగించటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు అని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన హృదయం ఎట్లున్నదో దేవునికి తెలుసు. గనుక దేవుని బట్టి సంతోషించేటటువంటి హృదయంతో మనం ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఎవరి దగ్గరికి మనం వెళ్ళి మన కోరికలు తీరాలని మనం ప్రయాసపడినా ఏ ఒక్కటి కూడా తీర్చలేదు. కారణం ఏంటంటే అవేవి కూడా ఏ జీవిని కలుగు చేయలేదు. కనుక ప్రతి జీవిని కలుగు చేసినటువంటి దేవుడే ఆయన మన కోరికలను తీర్చి తృప్తిపరిచే దేవుడు. ఇటు దీవెనకు నేడు విన్నటువంటి ఈ వాక్య భాగం ద్వారా ప్రభువును బట్టి సంతోషించే మనసు కలిగినటువంటి వారమై ప్రభువు చేయు ఈ మేలును ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పొందగలరని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నూతన బలమును, శక్తిని దయచేయండి. ఈ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయలు దీవించండి.
కృంగిన వారిని, దుఃఖితులను, వ్యాధుల్లో ఉన్నటువంటి వారిని దర్శించి ఆదరించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు అన్ని విషయాలు దయచేయండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.